అసలు ఇప్పుడంతా సాఫ్ట్‌వేరే యెస్. కదా! అందరికీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మైగ్రేన్ అనే కాకుండా బ్యాక్ బ్యాక్ పెయిను, నెక్స్ట్ పిల్లలు పుట్టకపోవడం అనేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకైతే ఆక్యుపంక్చర్‌లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఆళ్ళకి ఎక్కువ మెయిన్ స్ట్రెస్ ఎక్కువుంటది. స్ట్రెస్ నుంచే మనకు ప్రతి ప్రాబ్లము వస్తది. ఆ స్ట్రెస్‌ని తగ్గించేదే ఇంపార్టెంట్ ఏంటంటే మెడికేషన్ లేకుండా ఆక్యుపంక్చర్ ఉంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న రుగ్మతలని మన బాడీని యాక్టివేషన్ చేయడం కోసం ఆక్యుపంక్చర్‌లో చాలా బావుంటది. దాన్ని మెంటల్ స్ట్రెస్‌కి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. దానివల్ల ఏమవుతుంది బాడీలో ఉన్న ఆర్గన్స్ అలా కూర్చొని ఏసీలో పనిచేస్తారు మెయిన్. అవును. దానిలో బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతది. బాడీలో ఇమ్యూనిటీ ఉండదు. దాని నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మెయిన్ మైగ్రేన్ రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల. మరి ఆళ్ళు క్లోజ్ రూమ్‌లో ఉంటారు కదా! రోజంతా అప్పుడు ఎలా అందుతది ఆళ్ళకి? బాడీకి ఆక్సిజన్ లెవెల్స్. కనుక మైగ్రేన్ ఎక్కువొస్తది. ఓకే. మైగ్రేన్ తగ్గించొచ్చు. అండు స్ట్రెస్ సంబంధించింది తగ్గించొచ్చు. బ్యాక్ పెయిన్స్ తగ్గించొచ్చు. నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఇన్నర్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా తగ్గించొచ్చు. అది ఎలా? అంతే కదా! మీరు అడిగే క్వెషన్ అదెలా? స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కైతే మనకి బాడీలో మెరిడియన్స్‌లో కొన్ని ఆర్గాన్స్ యాక్టివేషన్ చేస్తున్నారు కదా! వాళ్ళు నీడిల్ ఏసిన వెంటనే పడుకొని లెగిసిన వెంటనే ఆళ్ళేంటంటారో తెలుసా? చాలా ఫ్రీగా ఉంది. బాడీ ఫ్రీగా ఉంది అని చెప్తారు. అంటే అంటే బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కార్బన్ డయాక్సైడ్ అంటే పోతది. ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతది మన బాడీ. ఆటోమేటిక్‌గా మైండ్ ఫ్రీ అయిపోతది. మైండ్ ఫ్రీ అయిపోయిన బాడీ అంతా ఫ్రీ అవుతది. దానికి గాను చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. మెయిన్ చిన్న చిన్న పాయింట్స్ అంటే మీరు రిఫ్లెక్సాలజీ ద్వారా చేసుకునే పాయింట్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే అదెలాగా మైండ్. అంటే ఆక్యుపెన్షన్‌లో మన బాడీ మీదే పనిచేస్తది. మన బాడీ ఎక్కడుందంటే మన చేతిలో ఉంది. చూసారా మన పాతకాలంలో వాళ్ళందరూ ఏం చెప్తారు? మీ ఆరోగ్యం మీ చేతుల్లో. చేతుల్లో ఉంది. అంటే ఎక్కడుంది మన ఆరోగ్యం? మన ఆర్గాన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎలా? ఇవి లెగ్స్, ఇవి హ్యాండ్స్, ఇది స్టమక్కు, ఈ లంగ్సు, హార్టు, ఫేసు. ఇలా ఇక్కడే ఉన్నాయి. మేమేం చెప్తామంటే మీరు పాయింట్స్ ప్రెషర్ పాయింట్స్ చేసుకునండి. ఇది హెడ్ కదా! దీన్ని నిద్ర పట్టకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా, మైగ్రేన్ అయినా కూడా అంటే ఆ పాయింట్ ప్రకారం ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు. ఇది బాడీ అంటాం. మేము హ్యాండ్ అనం. బాడీ అంటాం. ఈ బాడీలో ఇక్కడ హెడ్. ఓ ఓకే. ఈ సైడ్స్ హెడేక్ వస్తుంది. ఎక్కువ ఇక్కడ పాయింట్స్‌లో టెంపుల్స్‌లో హెడేక్ వస్తుందంటే ఇది ఇలా ప్రెషర్ చేసుకోవడం వల్ల మీకు తెలీదు మీరు బెడ్ ఎక్కి ప్రెషర్ చేసుకుంటూ అలా ఉంటే మంచి నిద్ర కూడా పట్టేస్తది. ఓకే. స్లీపింగ్ కూడా ఇదే పాయింట్. ఈసారి ట్రై చేయాలి. చాలా మంచిది సార్. ఇలా ఉంటుంది. అదే మనకు ఫ్రంటల్ హెడేక్ ఈ ప్లేసెస్‌లో ఇక్కడ ఇలా కళ్ళు నొప్పొచ్చినట్టు వస్తుందంటే ఇలా ప్రెషర్ చేసుకో. ఓకే. ఇలా. ఈ పాయింట్స్ చేసి ప్రెషర్ చేసుకుంటే చాలా రిలీఫ్ వస్తాయి. ఇంకో పాయింట్ ఉంటుంది. మీరు ఓన్లీ హెడ్డే అని కాదు బాడీ అంతా గూడా పెయిన్ వస్తుంది. ఎక్కడైనా పెయిన్ వస్తుందంటే ఇది LI4 అంటారండి. ఇది ఎంత మంచి అంటే 1000 ఎంజీ పెయిన్ కిల్లర్ ఏసుకున్నంత రిలీఫ్ వస్తదన్నమాట. ఓకే. ఇలా, ఇలా ప్రెజర్ చేసుకుంటే ఇంకా రిలీఫ్ వచ్చేస్తది. అంటే ఇది మెయిన్ పాయింట్. యెస్. ఏ పాయింట్‌కైనా ఇది పెట్టుకుంటే మనకి పెయిన్ తగ్గుతది. దాంతో పాటు ఆ ఆర్గాన్‌ని అంటే లెగ్స్ అంటే ఇక్కడని, హ్యాండ్స్ అంటే మీరు మైగ్రేన్‌కి అడిగారు కనుక ఇలా, ఇలా ప్రెజర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది రిలీఫ్ అవుతుంది. చక్కగా నిద్ర పడతది. స్ట్రెస్ తగ్గుతుంది. అన్నీ అవుతుంది. అది కాకుండా మీరు అలాగా కూర్చొని వర్క్ చేస్తారు కదా! అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గాలంటే అంటే మీకు చెప్తే అది కొంచెం దీనిగా ఉంటుంది. ఏదో ఏ మతస్థులైనా ఏదో అనవసరం ఒక 10 మినిట్స్ క్లాప్స్ కొట్టడం వల్ల మన బాడీ అంతా ఫ్రీ అయిపోతది. ఇంకా వాళ్ళు ఫ్రీ అయిపోతారు. హ్యాపీగా ఉంటారన్నమాట. ఓకే. ఇది కంపల్సరీ మీరు ఒక 10 మినిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మినిట్స్ అవ్వట్లేదు. ఒక 3 మినిట్స్ ట్రై చేసి ఇలా ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మన బాడీ అంతా యాక్టివేషన్ అవుతది. యెస్. ఇంకో పాయింట్ లేడీస్‌కైతే రైట్ హ్యాండ్, జెంట్స్‌కైతే లెఫ్ట్ హ్యాండ్. ఇంకా అదే అడుగుదాం. హ్మ్. ఓకే సార్. ఇలా జెంట్స్‌కనుకోండి ఈ హ్యాండ్ ఇలా ప్రెజర్ చేయాలి. లేడీస్‌కైతే ఈ హ్యాండ్ ప్రెజర్ చేయాలి. ఎందుకంటే లేడీస్‌కి రైట్ హ్యాండ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్. మీరెప్పుడైనా మామూలు హాస్పిటల్‌కెళ్ళాలనుకుంటారా? మల్టీ స్పెషల్ హాస్పిటల్‌కెళ్ళాలనుకుంటారా? మల్టీ స్పెషాలిటీకి కదా! వెళ్తాను. అంటే లేడీసు ఇది రైట్ హ్యాండ్ చేయాలి. జెంట్సు లెఫ్ట్ హ్యాండ్‌కి ప్రెజర్ చేసుకోవడం వల్ల, ఓకే. ఇలా చేసుకోవడం వల్ల చాలా పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తది. ఇదైతే స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తది. నెక్స్ట్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్‌కి ఈ పాయింట్ యూజ్ అవుతది. అదే కాకుండా చూడండి ఇందాక ఫ్రంట్ పార్ట్స్ చెప్పాను కదా మీకు. బ్యాకొచ్చేసరికి స్పైనల్ ఇది. ఓకే. ఇక్కడ స్పైనల్ లోవర్ స్పైనల్ ఇక్కడుంటుంది. అప్పర్ స్పైనల్ ఇక్కడుంటుంది. ఇలా వచ్చేసరికి ఇలా, హ్మ్. ఇలా ప్రెజర్ చేసుకోవడం వల్ల ఒక 2 మినిట్స్ చాలండి. ఓకే మేడం.
2 మినిట్స్ ప్రెజర్ చేసుకోవడం వల్ల ఇలా ప్రెజర్ చేయడం వల్ల రిలీఫ్ వస్తది. తర్వాత ఇంకా మీకు తగ్గట్లేదంటే అప్పుడు మీరు ఏ హాస్పిటల్ కానీ, ఆక్యుపంక్చరిస్ట్ గాని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చిన్న చిన్న నొప్పులు, స్ట్రెస్ అయితే అంటే ఎక్కువ బాడీ అదుపులో ఉందంటే క్లాప్స్ 2 మినిట్స్ కొట్టండి. ఈ పాయింట్స్ ప్రెజర్ చేయండి. మంచి రిలీఫ్ అయితే వస్తదండి. ఓకే అండి. ఇది ఫాలో అవ్వాలండి. ఫాలో అయితే మాత్రం మీకే తెలుస్తది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది.